మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 11వ తారీఖు లగాయితూ జనవరి 17వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మరీ ముఖ్యంగా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండగా సింహరాశి యందు కేతు ఉన్నారు. అలాగే బుధ కుజులు ధను రాశి యందు సంక్రమణంలో ఉన్నారు. రవి శుక్రులు మకర రాశి యందు ఉన్నారు. అలాగే కుంభమందు రాహువు యొక్క స్థితి ఉన్నది. శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానమందు బుధుడు, తృతీయ స్థానమందు రవి, అలాగే చంద్రుని యొక్క బలం ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పుడు మంచి గ్రహస్థితులే ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. రవి యొక్క మార్పు తర్వాత మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. అలాగే జీవితంలో మనం ఫలానాది సాధించాలి అనేటువంటిది తపన ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే బంధుమిత్రుల యందు సరైనటువంటి గౌరవాన్ని పొందగలుగుతారు. సొంత ప్రాంతాలకి, సొంత బంధువుల దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఎక్కడైతే మానసిక ప్రశాంతతను మీరు పొందగలుగుతారో అటువంటి ప్రాంతానికి వెళ్ళగలుగుతారు. మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. పంక్తి భోజనాలు చేయగలుగుతారు. సహపంక్తి భోజనాలు అంటారు, అటువంటివి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాల గురించి మాట్లాడగలుగుతారు. అలాగే ఆయుర్దాయానికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కడైనా కొద్దిపాటి భయం, అంటే మనకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వస్తుందేమో అనేటువంటి భయం వేసినప్పుడు దాన్ని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. అయితే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం కొంచెం మార్పు లేకుండా ఉండొచ్చు. గతంలో నిష్ఫలం కృషి వాణిజ్యాన్నం, అంటే ఏ పని చేసినా ఫలితం రాదు అని నిష్కర్షగా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రవి యొక్క మార్పు ద్వారా మీరు ప్రయత్నం చేస్తే పనులు ముందుకు అవుతాయి. ఇంకా ధనస్థానమందు కుజుడు ఉన్నప్పటికీ కూడా రవి యొక్క బలం చేతనే కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే భూపరమైనటువంటి లావాదేవీలు ముందుకు వెళ్ళడం, అలాగే ఇల్లు అమ్మకాలు కొనుగోలు, స్థలము, పొలము, ఇటువంటి అమ్మకాలు కొనుగోలు చాలా స్పీడప్ అవుతూ ఉంటాయి. అలాగే చతుర్థ స్థానమందు ఉండేటువంటి గ్రహం కొంత బుద్ధి చాంచల్యాన్ని కలిగిస్తుంది. అంటే ఏ సమయానికి ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి అనేటువంటి స్థితిని కొంచెం అది అటు ఇటుగా రాహు వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, ఇది కొంత మిమ్మల్ని మానసికంగా ఇబ్బందులు పెడుతుంది. అయ్యో ఆ పని మనం చేసి ఉండాలి, అనవసరంగా వదిలేసామనేటువంటి భావన. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాలు మెరుగ్గానే గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా రాహు యొక్క దోష నివారణ కోసమై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి.